లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సినీ నిర్మాత సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బి చౌదరి మరణం చిత్రసీమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలు నిర్మించి సెంచరీ కొట్టిన అతి కొద్ది మంది నిర్మాతలలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన మృతి వార్త తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బి చౌదరి సినీ ప్రస్థానం 1988లో ప్రారంభమైంది. తొలుత ఆయన మలయాళ చిత్ర పరిశ్రమలో 2 సినిమాలను నిర్మించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత 1990లో విడుదలైన పుదు వసంతం చిత్రంతో తమిళ చిత్రసీమలోకి నిర్మాతగా అడుగుపెట్టారు. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ఆయన వెనుతిరిగి చూసుకోలేదు. తన నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ద్వారా బురియాడా పుతిల్, నట్టమాయి, సూర్యవంశం వంటి లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ హిట్లను అందించి ఇండస్ట్రీలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు. కేవలం భారీ బడ్జెట్ సినిమాలు తీయడమే కాకుండా పరిశ్రమకు కొత్త రక్తాన్ని అందించడంలో ఆర్బి చౌదరి ఎప్పుడూ ముందుండేవారు. కొత్త నటీనటులకు, ప్రతిభావంతులైన యువ దర్శకులకు అవకాశాలు కల్పించడం ఆయన ప్రత్యేక శైలి. అనేక మంది నేటి స్టార్ డైరెక్టర్లు ఆయన సంస్థ ద్వారానే వెలుగులోకొచ్చారు. ప్రముఖ నటుడు జీవా తండ్రి అయిన ఆయన తన కుమారులను కూడా చిత్ర పరిశ్రమలో ప్రోత్సహిస్తూనే మరోవైపు నిర్మాణ వీరులకు పెద్దపీట వేసేవారు. చౌదరి స్వస్థలం రాజస్థాన్లోని ఉదయ్పూర్. వృత్తిరీత్యా చెన్నైలో స్థిరపడినప్పటికీ తన సొంత ఊరిపై ఉన్న మమకారంతో ఆయన తరచుగా ఉదయ్పూర్కు వెళ్లి వస్తుండేవారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన తన స్వగ్రామానికి ప్రయాణిస్తుండగా ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన పార్థివ దేహం ఉదయ్పూర్లోనే ఉంది. రేపు మే 6వ తేదీన ప్రత్యేక విమానంలో ఆయన భౌతిక కాయాన్ని చెన్నైకి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెన్నైలోని ఆయన నివాసంలో అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఒక గొప్ప నిర్మాతను కోల్పోవడం వల్ల దక్షిణాది సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వ్యాపారవేత్త నుంచి సెంచరీ సినిమాల నిర్మాత వరకు అద్భుత ప్రస్థానం దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ అంటే తెలియని వారుండరు. ఈ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వెనుక ఉన్న అసలైన వ్యక్తి ఆర్బి చౌదరి. పేరుకు తగ్గట్టే ఎన్నో మంచి చిత్రాలను అందించి తన బ్యానర్ పేరును సార్థకం చేసుకున్నారు ఆయన. రాజస్థాన్కు చెందిన ఆర్బి చౌదరి పూర్తి పేరు రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. అయితే సినిమా రంగంలోకి ప్రవేశించక ముందు ఆయన సినీ రంగానికి ఏమాత్రం సంబంధం లేని వ్యాపారాల్లో ఉండేవారు. స్టీల్ మరియు జ్యువెలరీ రంగాల్లో విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన తర్వాతే తన దృష్టిని వెండితెర వైపు మళ్లించారు. ఆర్బి చౌదరి సినీ ప్రస్థానం 1988లో మలయాళ చిత్ర పరిశ్రమతో ప్రారంభమైంది. ఆయన నిర్మించిన తొలి చిత్రం ఆదిపాపం. ఈ సినిమాతో నిర్మాణ రంగంలో మెలకువలు తెలుసుకున్న ఆయన 1990లో పుదు వసంతం అనే సినిమాతో కోలీవుడ్లో అడుగుపెట్టారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడమే కాకుండా తమిళ పరిశ్రమలో ఆయన్ను ఒక బలమైన నిర్మాతగా నిలబెట్టింది. అక్కడి నుంచి ఆయన ప్రయాణం అప్రతిహతంగా సాగింది. తమిళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత చౌదరి తెలుగు చిత్రసీమపై దృష్టి సారించారు. 1994లో విడుదలైన కెప్టెన్ సినిమాతో ఆయన టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అయితే ఆయనకు తెలుగులో అసలైన బ్రేక్ ఇచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా నటించిన సుస్వాగతం. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థను దగ్గర చేసింది. ఆ విజయంతో ఆయన టాలీవుడ్లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించారు.